హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను 2 రకాల చట్నీ అయితే చేస్తున్నానండి. ముందుగా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకొని పచ్చి ఎల్లిపాయలు ఇంకా జీలకర్ర ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చుక్కకూర ఆకండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. చాలా న్యాచురల్ టేస్ట్ అనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇట్లా చుక్కకూర ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేయాలండి. అలాగే మనము పచ్చిది కూడా కొంచెం వేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు అయితే. ఇంక నేనైతే పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాను కదా, ఇంకా ఉడికించిన ఆకు వేసేసి మిక్సీ పట్టానండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే గోంగూర చట్నీ అండి. 2 చట్నీ చేయాలి ప్రతిసారి. ఇంకా ఇక్కడైతే ఎండుమిర్చితో గోంగూర, నువ్వులు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఫ్రెండ్స్. ఇక్కడైతే గోంగూర కూడా ఉడికిస్తున్నాను కదండి. ఇంకా ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ ఆకు ఉడికిన తర్వాత అందులో వేసేసి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. జ్వరాలు వచ్చి ఏం తినబుద్ధి అవట్లేదు ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేనైతే 2 రకాల చట్నీ అయితే తిన్నాను. చుక్కకూర చట్నీ అయితే సూపర్ టేస్ట్ వచ్చిందండి. ట్రై చేయండి నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్. గోంగూర చట్నీ కంటే చుక్కకూర చట్నీ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి నిజానికి. ఇంతమందికి చుక్కకూర చట్నీ అంటే ఇష్టం అండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి.